నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్టీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి మేము మా తమ్ముడి పెళ్లి కోసమని హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్ళాము. ట్రైన్ జర్నీ చేసాము, బస్ జర్నీ చేసాము. ఇంకా విలేజ్కి రీచ్ అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమము, ఎదుర్కోలు, పెళ్లి కూతురు ఇంటికి తీసుకురావడము, అవంతా కూడా ఆ తంతులు మేము చేసిన జర్నీ, మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు కొత్తగా అనిపించింది. మా హ్యాపీనెస్ అంతా కూడా మీకు చూపిద్దామనేసి ఒక వీడియో రూపంలో మేము ముందుకు వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో ఎక్కడ ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మా వాడు చూడండి పైన ఎక్కి ఎక్కిరిస్తూ ఉన్నాడు. పిల్లలిద్దరిని పైన కూర్చోబెట్టేసాము. మా నాన్న సాడికి కూర్చున్నాడు. సైడ్లోంచి వీడియో రికార్డ్ చేసుకున్నాం. న్యాచురల్ బాగా ఎంజాయ్ చేసాము. ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ పక్కన ఒక హనుమంతుని టెంపుల్ ఉంటుంది. అక్కడ అందరం కూర్చొని తీసుకెళ్ళిన టిఫిన్స్ తీసుకొని చేసేసినాము. పీస్ ఆఫ్ మైండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువ పిల్లలు ఆడుకున్నారు. బస్ స్టేషన్లో ఫ్రీ బస్ గొడవ, కర్ణాటకలో సేమ్ గొడవ, అదే గొడవ. 9:30 నుంచి 11:30 వరకు మా పడగాపులు. రైట్ కల్లా ఊరికి స్టార్ట్ అయిపోయినాము. ఊరికి స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. కింద పరిచారు కదా గొంగట్లో, దాన్ని శాస అంటారు. శాస పరిచిన తర్వాత పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేశారు మా తమ్ముడికి. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది. చాలా 200 years ఇల్లు అంట అది. మేము చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఎదుర్కోలు స్టార్ట్ అయ్యాము. నేను కూడా చేశాను. మా పెళ్లి కొడుకుని చేశాను. నా బాబు వీడియో రికార్డ్ చేశాడు. వాడు కెమెరా సరిగ్గా పట్టుకోవడం రాక అటు ఇటు తిప్పేసినాడు. చాలా ఇయర్స్కి అక్క చెల్లెళ్ళం, అన్న తమ్ముళ్ళం అందరం కలిసాము. ఎంత హ్యాపీ ఫీలింగ్ అంటే చెప్పలేకపోయాము. నేను హ్యాపీ ఫీలింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. సిటీలో ఉండిన తర్వాత విలేజ్కి వెళితే ఆ హ్యాపీనెస్ వేరేనే ఉంటుంది కదా. అట్లా అందరం ఉండి మా తమ్ముడికి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత, పెళ్లి కొడుకుని చేసిన తంతు అయిపోయిన తర్వాత హనుమంతుని టెంపుల్కి వెళ్ళిపోయాము. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి పెళ్లి కూతురు అక్కడికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఎదుర్కోలు స్టార్ట్ చేస్తారు. అబ్బాయి తరఫున వాళ్ళు దీపంతలు తీసుకెళ్తారు. అమ్మాయి తరఫున వాళ్ళు కూడా 2 దీపంతలు తీసుకొస్తారు. అలా ఫస్ట్ అబ్బాయి తరఫున వాళ్ళు అమ్మాయి తరఫున వాళ్ళు దీపంతలు ఇస్తే, అమ్మాయి తరఫున వాళ్ళు మళ్ళీ అబ్బాయి తరఫున దీపంతలు బొట్లు పెడతారు. అలా పెట్టిన తర్వాత మళ్ళీ మేము పెళ్లి కూతుర్ని ఎదుర్కోలు హారతి ఇచ్చి రావడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మా చెల్లెల్ని ఇంకా అలా నించొని వీడియో తీసుకుంటూ, అక్క అన్ని వీడియో సరిగ్గా తీసుకో అని చెప్తుంది. నా ఫోన్ ఏమో బాగాలేదు. ఇప్పుడు వీడియోస్ క్లారిటీ లేదు. రేపు వచ్చే వీడియోస్ అన్నీ క్లారిటీ ఉంటాయి. ఎందుకంటే మా హస్బెండ్ రేపు వచ్చేస్తారు. ఆయన ఫోన్లోంచి వీడియోస్ తీస్తాం కాబట్టి చాలా బాగా వస్తాయి ఈ వీడియోస్. చూడండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 4 వరకు వస్తాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.